యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ప్రేక్షకుల ముందుకి తీసుకురావడము ఇలాంటి అద్భుతమైన సక్సెస్ అసలు ఊహించారా? నేను రాసినప్పుడు ఐ నో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. సో సూపర్ హిట్ కన్నా తక్కువ అయితే మటుకు చాలా ఫీల్ అయ్యేవాడిని. చేయి దాటిపోయింది సినిమా అంటే నవ్వుతారని నాకు తెలుసు. అంటే ఈ బడ్జెట్లో మీరు ఫస్ట్ అనుకున్న దానికి ఓవర్ బోర్డ్ ఎక్కడైనా ఆయన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నేను అయితే అడిగాను, ఎందుకు అయితే ఇంత 2 కోట్ల లోపల తీయలేమా సినిమా? మరదా బయట ఖర్చులు ఎట్లున్నాయి, కరెక్ట్ సరిపోతుంది, నేను లెక్కలేసినా కదా బ్రో. నేను 30 లక్షలు తీద్దాం అనుకున్నా బ్రో. ఇది దేవుడు స్వామి. రోడ్లే ఉన్నాయి, ఇల్లు ఉంది, కోచింగ్ సెంటర్ ఉంది, ఇవి దొరకవా? బయట దొరుకుతాయి. తీయచ్చు. యూ కెన్ స్టిల్ మేక్ ఎ ఫిలిం విత్ 30 lakhs. అంటే ఏంటి యాక్టింగ్ అనేది ఉందా ఇన్బిల్ట్గా చేద్దామనే ఆలోచనలు? కానీ అందరికీ ఉంటుంది యాక్టర్ అవ్వాలని చెప్పి. ఎవ్రీ తెలుగు గాయ 10 ఇంట్లో 5 హీరో అవ్వాలని ఉంటుంది. కానీ స్టార్ట్ అయింది, కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది. వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ పైన నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉంటుంది. డబ్బులు సంపాదించాను. హీరో అయితే డబ్బులు కావు. మౌలి ఎప్పుడు వచ్చాడు? మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు. తను మౌలి రూమ్మేట్స్. ఇక్కడ ఫామ్ హౌస్లోనే. మౌలికి 20 minutes చెప్పారు. మస్తు నచ్చింది మౌలికి. తనకు వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్. ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అని కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా, లేకపోతే ఏంటి? జనాల కోసం మేము రాయలేదు ఈ సినిమా. మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డే. పెన్సిల్ అడిగితే చాలు అంటారు వెనకాల నుంచి ఎవడో ఒకడు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. అలా ఆడు చూపేవాళ్ళము అనేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారో ఏంటో. ఇక్కడ ప్రేక్షకులు వరకు ఓకే, ఎట్లా సక్సెస్ అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసు. సో ఇంకా యాడ్ ఆన్ అనేది స్క్రీన్స్ అనేది చేసినప్పుడు వావ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? వావ్ అనిపించింది. రవితేజ గారు కాల్ చేశారు, అదిరిపోయింది అబ్బాయి సినిమా, కొట్టేశారు మీరు, చాలా బాగుంది సినిమా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు వచ్చిన గెస్ట్ లిటిల్ హార్ట్స్తో మనందరి హార్ట్స్ అనేది కూడా గెలుచుకొని ఇంకా ఎన్నో హార్ట్స్ని గెలుచుకునే మరి ఆ వేలో కూడా ఉన్నాడు ఆ డైరెక్టర్ సాయి మార్తాండ్. మరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ మనోడే అనమాట. ఆఖరికి అందులో యాక్ట్ కూడా చేశాడు. నిఖిల్ అని పిలవాలా లేకపోతే సాయి మార్తాండ్ అని పిలవాలా అర్థం కావట్లేదు. ఆ మూవీ చూసిన తర్వాత మాట్లాడేద్దాం మనోడితో. హాయ్ 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 బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు సాయి బ్రో? బాగున్నారు. ఫైన్, హ్యాపీ. ఫుల్ హ్యాపీయా? హ్యాపీ. కానీ అంత హ్యాపీనెస్ ఏం కనిపించట్లేదు. అలసిపోయడం వల్ల తక్కువ అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. దగ్గు 2 days నుంచి ఒంట్లో వాలేదు. బట్ యా, వెరీ హ్యాపీ. కానీ మన బనివాస్ గారు చెప్పారుగా, 2 వారాల వరకు నిద్రపోకుండా అమ్మా అని చెప్పేసి అదే ట్రెండ్లో ఉన్నారా? సార్ అయితే చెప్పారు, నిజంగా అలాగే ఉండాలి. ఇంకా 1 week మీ మంచిగా నిద్రపోయి 3 వారాలు అవుతుంది. కానీ ఫేస్లో అది మాత్రం కనిపించట్లేదు. ఫుల్ హ్యాపీ. ఆ జోష్ కోసం పరిగెడుతున్నప్పుడు ప్రేక్షకుల ముందుకి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతమైన సక్సెస్ అసలు ఊహించారా? నేను రాసినప్పుడు ఐ నో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అంతవరకు నాకు తెలుసు. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వరకు తెలుసు. తీస్తున్న టైంలో నరేషన్స్ ఇస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పక్కా హిట్ 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 అన్నారు. సో సూపర్ హిట్ కన్నా తక్కువ అయితే మటుకు చాలా ఫీల్ అయ్యేవాడిని. ఆదిత్యకి చెప్పేది లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, మన చేతిలో లేదు కదా అన్నాడు. బట్ స్టిల్ ఎక్కడో లోపల సూపర్ హిట్ అయితే చాలు అనుకున్నా. ఇది మరీ చేయి దాటిపోయింది సినిమా. అంటే ఏ రకంగా? నేను 100 ఎక్స్పెక్ట్ చేస్తే ఇది మరీ 200 300 ఉంది. సో అది ప్రాబ్లం. 100 అనుకుంటే యా 200 300% ఎక్కువైపోయింది. సో ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అంటే మూవీ ముందు కూడా ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ రెస్పాన్స్ కానీ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే ఉంటుంది. అయితే ఆ టైంలో మీరు ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకున్నారు? అండ్ అలాగే ప్రేక్షకుల వరకు కూడా ఎంతవరకు వస్తుంది కలెక్షన్స్ వైజ్గా అనుకున్నారు? సెకండ్ రోజు వేసినట్టున్నాం త్రిబుల్ ప్రీమియర్. ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ. నవ్వుతారని నాకు తెలుసు. ఫస్ట్ 20 minutes కొంచెం నార్మల్గానే ఉండింది. ఎప్పుడైతే కోచింగ్ సెంటర్ నుంచి టుక్ ఆఫ్, నవ్వులు చిన్న చిన్న చక్కల్స్ ఉండే, చిన్న చిన్న లాఫ్స్ ఉండే. కానీ కోచింగ్ సెంటర్ నుంచి ఎప్పుడైతే ఆ ఇంక్ సీక్వెన్స్ నుంచి నవ్వారో ఇంకా లైట్ తీసుకున్నా. దీనికి నవ్వారంటే ఇంక మొత్తం నవ్వుతారు అని. సెకండ్ హాఫ్ మొత్తం బ్లాస్ట్ ఉండే. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఓన్లీ, వెరీ కాన్ఫిడెంట్.
నాకు అవుట్పుట్ మనం డెలివర్ టైంకి చేస్తామా లేదా అనేది భయం తప్పితే కాంటెంట్ పరంగా ఇప్పుడు అంత డౌట్ఫుల్గా ఏం లేదు. మినిమం గ్యారంటీ సినిమా అయితే తీసినామని అయితే నాకు ఉండే. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇదంతా నాకు బోనస్. నేను రాసినప్పుడు నాకు ఒక సినిమా తీయాలి, 2 గంటలు సినిమా తీయాలి, ఓటీటీలో వస్తే చాలు, అది హిట్ అవ్వాలి, అది ఏం లేకుండా నాకు ఆ సినిమా చూసి ఇంకో సినిమా ఆపర్చునిటీ వస్తే చాలు అనుకున్నా. ఇది ఇది మరీ లాంగ్ జంప్ ఇది. ఓకే, ఎక్కడ మొక్కున్నారా కానీ గట్టిగా మొక్కున్నట్టున్నారు. మొక్కుకుంటాలో ఏం లేవండి, అంత పెద్ద ఏం నమ్మను. ఓకే, కానీ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలోనే మిమ్మల్ని బాగా నమ్మిన పర్సన్ మీకు ఆల్రెడీ నెక్స్ట్ మూవీకి కూడా అడ్వాన్స్ చెక్ ఇవ్వడం ఏంటి అసలు? జయపతి బాబు గారు సినిమాలో ఫాదర్ రోల్ చేయాలి, ఆయనకి నరేషన్ ఇచ్చాను, విపరీతంగా నచ్చింది సినిమా. ఆయనకి కొన్ని విషయాల వల్ల చేయలేకపోయారు. తర్వాత మేము హీరో ఇల్లు షూట్ చేస్తున్నప్పుడు పక్కింట్లోనే సార్ కూడా ఇంకేదో కోఇన్సిడెంటల్గా ఇంకో సిరీస్ షూట్ చేస్తున్నారు. ఓకే, సో కలిసాం అలాగా. మళ్ళీ హీ కేమ్ టు అవర్ సెట్, మార్తాన్ సెట్ చూడాలని చెప్పి వచ్చి నేను మాట్లాడి విష్ చేసి, నా బర్త్డే అయింది, నా బర్త్డే ఆయన కెరీర్లోనే అయ్యింది. ఓకే, సో ఆయనకు సమ్వేర్ హీ లైక్డ్ మీ అలాట్. వైల్ నరేషన్ నేను మొత్తం యాక్ట్ చేసుకుంటూ చెప్తా, అన్ని క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చెప్పిన ఆయనకి. సో ఆయనకి చాలా నచ్చింది అది. నువ్వే చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నారు ఈ సినిమాలో. లేదు సార్, నేను అంత యాక్టింగ్ ఫస్ట్ సినిమా అంత యాక్టింగ్, ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ అన్నాను. సో తర్వాత ఆయన ఏం చేశారంటే, కుదరలేదు మా ఇద్దరికి, బ్రేకప్ మెసేజ్లో మెసేజ్లు పెట్టుకున్నాం వాట్సాప్లో. తర్వాత ఈ సినిమా షూటింగ్ అప్పుడు కలిసాం, లిటిల్ ఆర్ట్స్కి కలిసిన ఫిబ్రవరిలో. హీ టోల్డ్ మీ, మార్తాండ్ నేను షూట్ మధ్యలో నేను శ్రీలంకకి ట్రిప్కి వచ్చాను, నాకు నువ్వే మైండ్లో కానీ వస్తున్నావు, ఏదో గర్ల్ ఫ్రెండ్ లాగా నాకు నువ్వే గుర్తొస్తున్నావు, నాకు మనం సినిమా చేద్దాం మార్తాండ్ ఒకటి అంటే. సార్ డెఫినెట్గా చేద్దాం సార్, ఏమైనా నెక్స్ట్ సినిమాలో కామెడీ సినిమానే చేద్దాం మనం, మళ్ళీ కామెడీ రోలే చేద్దాము, పక్కా సార్ పక్కా చేద్దాం సార్ మనము అని చెప్పారు. బట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని నాకు తెలియదు నీ సినిమాతోనే. సో అగైన్ 1 వీక్ తర్వాత ఐ మెట్ హిమ్. కలిసిన తర్వాత హీ సెడ్, నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాను, మళ్ళీ వాళ్ళ జగపతి పిక్చర్స్ బ్యానర్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం మా నాన్నగారిది అని చెప్పారు. అవునా సార్, ఆలోచించుకో అన్నారు. సార్ షూర్ సార్, అడ్వాన్స్ ఏం వద్దు సార్ అని కూడా అన్నాను. హీ సెడ్ నో, టేక్ ఇట్, ఇట్స్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఓకే అన్నారు. సో ఆయన ఇచ్చారు అప్పుడే ఫెబ్ ఎండింగ్కి. ఆ రోజు నా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి వచ్చింది బయటకి. ఈటీవీ అనౌన్స్డ్ దేర్ 14 ఫిలిమ్స్ అండ్ దిస్ ఈస్ వన్ అమంగ్ దేర్ ఫిలిమ్స్. సో ఆ రోజు పోస్టర్ రావటం, చెక్ తీసుకుంటాం. ఐ థింక్ ఫస్ట్ సినిమా రిలీజ్ ముందే చెక్ తీసుకున్నాను నెక్స్ట్ సినిమాకి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజు. ఎంత వచ్చింది బ్రో? చెప్పకూడదు బ్రో, మమ్మీ చెప్పొద్దని చెప్పింది. మమ్మీ చెప్పొద్దని చెప్పింది. ఓకే, బిగ్ అమౌంట్. మై ఫస్ట్ ఫిల్మ్ రెమ్యునరేషన్. ఓకే, రెమ్యునరేషన్ తక్కువే బట్ యా మై ఫస్ట్ అడ్వాన్స్ వాజ్ మై ఫస్ట్ రెమ్యునరేషన్. చిన్న అమౌంట్ అంటే నాకు పెద్దదే, నాకు చాలా ఎక్కువ. యా, అండ్ ఈవెన్ స్టేజ్ పైన కానీ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు థ్యాంక్స్ మీట్లో కానీ ప్రీవియస్గా మొత్తం అన్నీ చూస్తూ ఉంటే ఈ మూవీకి ఇంత బడ్జెట్ అయిందని కూడా మీరు పబ్లిక్గా మెన్షన్ చేయడము, అంటే ఈ బడ్జెట్లో మీరు ఫస్ట్ అనుకున్న దానికి ఓవర్ బోర్డ్ ఎక్కడైనా అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఫస్ట్ నుంచి ఇదే ఒక ఫిగర్, ఒక లైన్ అనుకున్నారా? అంతే. అంటే ఈటీవీ దాంట్లో 2 నుంచి 3 crores 4 కూడా వెళ్ళినట్టుండే కొన్ని బడ్జెట్స్, నాకు తెలీదు. బట్ ఈ బడ్జెట్స్ దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, సిరీస్ కానీ చేస్తున్నారు. నన్ను అడిగితే చాలా ఎక్కువనే అండి. 2.4 అంటే చాలా ఎక్కువ బడ్జెట్. బాగా ఇచ్చారు. నేను అయితే అడిగాను, ఎందుకైతే ఇంత 2 కోట్ల లోపల తీయలేమా సినిమా అంటే, అయితే మరదాం బయట ఖర్చులు ఎట్లున్నాయి, కరెక్ట్ సరిపోతుంది, ఇది నేను లెక్కలు వేసినా కదా అని. ఎగ్జాక్ట్. యా, సో అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది బ్రో. నేను 30 లక్షలు తీద్దాం అనుకున్నా బ్రో. ఇది దేవుడు స్వామి. ఎందుకంటే మనకి ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే, యూసీ రాజీవ్ కనకల్ గారు కేమ్ ఆఫ్టర్, తర్వాత వచ్చారు కదా. నేను ఈటీవీ పిక్ చేసిన తర్వాత, ఈటీవీ పిక్ చేయకముందు ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ వెరీ డీసెంట్ 30 lakhs. ఓకే,
రోడ్లే ఉన్నాయి, ఇల్లు ఉంది, కోచింగ్ సెంటర్ ఉంది, ఇవి దొరకవా బయట? దొరుకుతాయి. దొరుకుతాయి. తీయచ్చు. యూ కెన్ స్టిల్ మేక్ ఎ ఫిలిం విత్ 30 lakhs. పెళ్లి చూపులు మేడ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 60 lakhs. Yeah. ఇప్పుడు ఎఫ్ఎక్స్ కెమెరా ఉంది, మంచి కెమెరాని తెచ్చుకుంటే ఎఫ్ఎక్స్ కెమెరాతో తీసినా మనకు పెద్ద తేడా తెలియదు. నార్మల్ డే మ్యాన్కి ఎఫ్ఎక్స్ కెమెరాతో తీస్తే మనకేం ఐడియా అర్థం కాదు ఆడికి. కానీ ఒక్కసారి కథలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత అది దేంతో తీశాడు, ఎలా తీశాడని మాత్రం పట్టించుకునే సందర్భాలు. ఈవెన్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకుంటా మీరు చెప్పారు చూసారా, ఆ బెంగళూరు సీన్స్ మొత్తం కూడా మీరు తీసింది FX3 కెమెరాతో అని చెప్పేసి. అండ్ దాని గురించి ఆ వీడియో అనేది కూడా చూసేటప్పటికి వావ్ అని అనిపించింది. అంటే మన బెంగళూరులో పెద్ద కెమెరా సెటప్ రోడ్డు మీద కొంచెం కష్టం కదండి. సో బట్ అదే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. బెంగళూరు పోర్షనే హైలైట్ ఇప్పుడు సినిమాలో. ట్విట్టర్లో చూస్తున్నాను, ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది. సో అదే అంటున్నా, యూ కెన్ స్టిల్ మేక్ ఎ. నేను చెప్తున్నా కదా, కమింగ్ 2 yearsలో 3 yearsలో ఎవడో ఒకడు వచ్చి 30 lakhsలో సినిమా తీస్తాడు, పెద్ద హిట్ కొడతాడు, అందరూ మళ్ళీ అబ్బాయి వైపు ఉడుకుతారు. ఫస్ట్ నాకు అది చేయాలండే. 50 lakhs 60 lakhsలో తీయచ్చు, డెఫినెట్లీ ఇయర్స్. 2.4 crores ఈజ్ ఎ డూయబుల్ బడ్జెట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఓకే, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. కానీ ఆ ట్రాన్సిషన్ అది సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఏంటి యాక్టింగ్ అనేది ఉందా ఇన్బిల్ట్గా చేద్దామనే ఆలోచనలు కానీ? కంటిన్యూ చేద్దామన్నా. ఎందుకంటే ఇందులో నిఖిల్ అనే బ్రదర్ పాత్ర లాస్ట్లో చమక్కని మెరిశారు. సో నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది. అందరికీ ఉంటుంది యాక్టర్ అవ్వాలని చెప్పి. ఎవ్రీ తెలుగు గాయ్ 10 ఇంట్లో 5 హీరో అవ్వాలని ఉంటుంది. ఆ షోకి అయితే ఉండే. కానీ వెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్, ఒక రామ్-కామ్ రాశాను. రాస్తున్న 20 pagesకి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అనిపించింది 2020లో. ఓకే, అప్పటికి జాతిరత్నాలు రాలేదు. ఏజెంట్ సాయిశ్రావు ఫెల్ట్ అలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అని చెప్పి అనుకుని రైటింగే బెటర్ చేస్తున్నాయేమో అనిపించింది నాకు. ఓకే, అలాగైపోయింది. ఎప్పుడైతే జగపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు, ఆయన అంత మంచి యాక్టర్, అంత పెద్ద యాక్టర్, ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా? మళ్ళీ స్టార్ట్ అయింది, కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన చెక్ ఇచ్చే ముందు కూడా అన్నది ఏంటంటే, నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే, నన్ను హీరో కింద చేయమన్నా ఓకే, వేరే ఎవరన్నా తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే, ఓకే నీ స్టైల్లో చెయ్యి అన్నారు. ఐ థింక్ వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ వై నాట్. అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా? అలా ఎప్పుడు లేకుండా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలిని మైండ్లో పెట్టుకుని అలా లేదు. నో బడీ, మై సెల్ఫ్. ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ. ఓకే, నాలాగే మాట్లాడతాడు. సో నేను ఎవరిని మైండ్లో పెట్టుకొని రాయనండి. అంటే అంతే, వీళ్ళతో పెట్టుకుని అంటే ఏమో వర్కౌట్ అవ్వదు కదా అట్లా. ఓకే, ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు. నాకు ఆ పర్సనల్గా తెలియదు, అతని గురించి ఎలా రాస్తాము. ఓకే, చాలామంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, సో పలానా డైరెక్టర్ అంటే యాక్టర్ని పెట్టుకొని ఊహించుకొని రాశాను అని చెప్పేసి ఆ కైండ్లో అడిగాను. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాశానని చెప్పాను, రాస్తున్న టైంలో నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే బాగుండి అనిపించింది. నవీన్ పోలిశెట్టిని పెట్టుకొని రాయలేదు. సో రాస్తున్న టైంలో మనకే అనిపిస్తుంది, ఒక సీన్ వచ్చినా మనకే ఎవరొకటి తడతాడు అట్లా. అండ్ తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే డైరెక్టర్సే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాస్ అన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలని? హీరో అయితే డబ్బులు రావు. ఎందుకు అంత ఎక్కువ డబ్బులు రావు కదా. ఇప్పుడు ఇట్లా పెద్ద హిట్, ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం డెఫినెట్లీ. సో డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటుంది కానీ యాక్టర్ చెక్ తక్కువే ఉంటుంది. కింగ్, మీరు కింగ్ మేకర్, డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా. అంతే ఏం లేదండి. నైస్. అండ్ మౌలి ఎప్పుడు వచ్చాడు అసలు ఈ సీన్లో? కానీ అసలు మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు, తను మౌలి రూమ్మేట్స్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం, అది కూడా ఈటీవీలో పిక్ చేసాం. అది కూడా రామ్-కామ్ కిందే వస్తుంది. అది కూడా ఇట్స్ లవ్ స్టోరీ, కొంచెం సీరియస్ లవ్ స్టోరీ, బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాజ్ ఫనీ యాజ్ లిటిల్ హార్ట్స్. సో అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో. దే లైక్డ్ ఇట్, దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అవుతుంది. ఆ టైంలో లిటిల్ హార్ట్స్ ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ అక్షయ్, ఇలాగ అయిపోయింది, ఐ హ్యావ్ 2 people ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక 2 యాక్టర్స్ ఉండే వాళ్ళని, ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా
అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి అతను కాంటాక్ట్ తీసుకున్నా. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికి వెళ్ళిపోయినా. నేను కలవాలనుకున్నప్పుడు అతను హాస్పిటలైజ్ అయ్యాడు. అయ్యా సో కుదరలేదు. ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఈ టైంలో మౌలిని అనుకోకుండా కలిసా. ఓకే మౌలిని కలిసి మౌలి కూడా సెట్ అవుతారో అనిపించింది చూడంగానే. వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి. సో అక్షయ్ వాళ్ళు అన్నాడు, "నీ కథ ఉంది కదా చెప్తావా?" నా మైండ్లో ఉంది. ఓకే చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం మౌలిక్కి అనుకున్నా. చెప్తావా అంటే ఓకే చెప్తాను. 20 minutes చెప్పా. చదువులే సాంగ్ అయిపోయేంత వరకు. ఇక్కడ ఫామ్ హౌస్ లోనే ఫామ్ హౌస్ లో కాదు, ఫామ్ హౌస్ మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ లో కలిసా నేను. ఓకే మౌలి వాళ్ళు సపరేట్ ఫ్లాట్ మౌలి వాళ్ళ ఫ్లాట్ లో. సో మౌలికి 20 minutes చెప్పావు. మస్తు నచ్చింది మౌలికి. బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా అన్నాడు. ఫుల్ నరేషన్ ఇస్తా అన్న. A to Z మొత్తం బుక్ ఫోన్ ఇలా పెట్టుకొని మొత్తం స్క్రిప్ట్ 160 pages మొత్తం విత్ డైలాగ్ వర్జన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పానో ఈరోజు అదే తీసాను. తనకు వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్, చాలా బాగుంది బ్రో, వర్కౌట్ అయిపోతుంది అన్నాడు. కానీ ఈ మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే యాక్టర్స్ విషయంలో మీరు చూస్ చేసుకున్న వాళ్ళలో కంచి గారిని తీసుకురావడం అసలు అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రెడిట్ సింజిత్కి మౌలిక్కి. ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్లో ఫాదర్ క్యారెక్టర్కి. మౌలి సింజిత్ ఆలోచిస్తే మళ్ళీ ఇద్దరు ఎవరి ఐడియా నాకు తెలియదు. కంచి గారు ఎలా ఉంటుంది అన్నాడు. పర్ఫెక్ట్ ఆయన కరెక్ట్ సై సినిమాలో సేమ్ రోల్ కదా. రైట్. సో వెంటనే నో లుకింగ్ బ్యాక్ ఆయనకు కాంటాక్ట్ అయ్యాము, వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఆయనకు బాగా నచ్చింది. మొత్తం ఏ యాక్టర్ని కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తా. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండా అయిపోయిందా? అంతే అంతే. ఓకే. కానీ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది. ఈవెన్ సెకండ్ టైం నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది. అండ్ కమింగ్ డేస్ లో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది మౌలి ఇది ఆయనది కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత. అండ్ ఈ మూవీ విషయంలో ఈ రన్ టైం అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా లేకపోతే ఏంటి? జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా. ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండా. మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్. అవునా? దానికోసమే రాశాను ఈ కథ. నేను నా ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను. అదే టైంలో బీటెక్ అయిపోయింది, జాబ్ 2 years చేశాను, జాబ్ మానేసినాను. ఇంట్లో కూర్చొని గుటర్గు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. దాంట్లో కూడా పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు. లాంగ్ డిస్టెన్స్ చేస్తే ఇంతవరకే బైపీసీ ఎంపీసీ ఏం కాదు, ఇద్దరు బైపీసీ అనుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే. ఒకళ్ళు మిడిల్ క్లాస్, ఒకళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు. అమ్మా ఇదేంది ఇది, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో, మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు, భాషంలో అమ్మాయిలు వేరే వేరే రో అబ్బాయిలు వేరే. నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు, మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. సో లింకులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. నాకు అన్నీ వచ్చినాయి. నాకు అక్కడ చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే. ఏంది వీళ్ళు ఇట్లున్నారు, మంది ఇట్లా కాదు కదా, మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్. మంది జూనియర్ హోమ్, మన జూనియర్ నేను కూడా జూనియర్ హోమ్ చాలా మంది. అదే ఇంటర్, అందుకే నేను భారతీయ విద్యావన్స్ లో జాయిన్ అయ్యా. ఓకే. అది 3 o'clock అయిపోయి 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము, పానీపూరి తింటాము. మల్కాజ్గిరి సఫిల్గూడ సైనిక్పురిలో ఆ కాలేజ్ ఫుల్ ఆడుకు దుబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడచ్చు. అంటే అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళందరి మెమరీస్ ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదా భయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును అవును, అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ మీ మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ ఉన్నాడు, సేమ్ దింపారు అలాగా. వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని, వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్, వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి, సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్ లో వంశీ అని ఒకడు ఉంటాడు, వాడి ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది, వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇంత గలీజ్గా ఉండేదిలే.
ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యా ఇప్పటికీ వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించేశారు మధు ఎవరా అని చెప్పేసి. యా సో మధుసూదన్ వాడు మా క్లాస్మేట్స్ అంతా ఫన్ బ్రో, ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్ మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యా యా మాకు చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్లో సీరియల్స్ పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్లో పెట్టిస్తారు. చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు. బాదం పప్పులు ఇవన్నీ ఒక కేటగిరీ ఇవన్నీ అని ఉంటాయి కదా. బాదం పప్పులు తినేసాము. పెట్టిన రోజు ఒక అమ్మాయి చాట్ తీసుకొచ్చి పెడుతుంది కదా, ఇంటర్వెల్ కి బాదం పప్పులు కిస్మిస్ అన్ని తినేసాం. జస్ట్ ఈ పప్పులు శనగపప్పులు ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటుంది పప్పు, ముద్దపప్పు చేస్తాం, అది కూడా తినేసాం. మిగతా మామూలు ఉంటాయి కదా, మిగతా గ్రీన్ కలర్ పెసలు అవి అలాంటివి వదిలేసాం అంతే. మ్యామ్ వచ్చి ఏంది మీరు ఎవరు తిన్నాడో తెలియదు. ఓకే, ఎవరు తిన్నారో అర్థమైపోతుంది. ఎస్ఆర్డీజీలో 8th 7th 8th ఎస్ఆర్డీజీ స్కూల్. డాడీ నాకు చదవస్తలేదు, సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఎస్ఆర్డీజీ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్ లో చెప్తారు మాకు. ఫస్ట్ ప్రొజెక్షన్ క్లాస్ రూమ్స్ మాదే సాయినాథ్పురంలో పెట్టారు. సో జాయిన్ అయ్యాను దాంట్లో. తలుపులన్నీ మూసేవాళ్ళు, మూసేసి ప్రతి క్లాస్ నీకు ప్రొజెక్షనే. టీచర్ చెప్పేది ఏం లేదు, మొత్తం అక్కడ చూసుకుంటా ఉంటుంది. మ్యామ్ మధ్యలో స్టైలెస్, మళ్ళీ నువ్వు స్టాక్ పీస్ వాడద్దు, స్టైలెస్ ఉంటుంది. స్టైలెస్ అది ఎలాగంటే డిజిటల్ పెన్ లాగా దాని మీద రాయటం. అది పీరియడ్ 40 minutes ఉంటుంది బ్రో. 20 minutes దాన్ని పేడ్ చేయడానికే అయిపోయేది మ్యామ్ టైం. ఆ బోర్డుకి పేడ్ చేయడం అలా అడుగుతుండే వాళ్ళం, అనేవాళ్ళు. లైట్లు ఆన్ ఆఫ్ అవ్వగానే అనేవాళ్ళు, చిల్లర. ఓకే, మరి ప్రొజెక్టర్ ఉంటుంది, ఆ ప్రొజెక్టర్ని అదేవో అప్పుడప్పుడు వంకర తిప్పేసేవాళ్ళు. ఒక విషయం అడుగుతా, ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి ఒక్క అంటే జూనియర్ హోమ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు 10th లో వేసినాము. మా సీనియర్స్ చేసారు, మా ఫ్యాన్లు అలాగే ఉంటాయి. ఓకే, స్విచ్ బోర్డులు ఎరగొట్టేయటము, ఫ్యాన్లు బెంచ్లు నలిపేయటము, ఏదో ఒకటి చేయాలరా స్కూల్కి కాలేజ్కి, ఒక చిల్లర పనులు. వెళ్ళే ముందు మన మార్క్ అనేది అక్కడ పడేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ చెక్కేసే వాళ్ళు అమర్ శిల్పులు లాగా పేర్లు, ఎవరి పేరుని నా పేరు చెక్కేవాడిని కాదు, అందరిది. ఇప్పుడు సాయి అని ఉంది అనుకో, మస్తు మందికి ఉంటుంది సాయి, మాడతాను ఒకరికి ఉంటుంది మొత్తం క్యాంపస్ మొత్తంలో ఏదో ఒకలా. నిఖిల్ అన్న మస్తు మంది నిఖిల్ ఉంటారు. సో అంటే అలాగే నీ లైఫ్ లో ఎవరన్నా కోటి ఉన్నారా? కోటి సార్, మా కోటి సార్ ఉన్నాడు, హిందీ సార్. అయ్యా, మా అన్నయ్యకి మాకు యాక్చువల్ మా అన్నయ్యకి కోటి సార్, మాకు కోటి సరే, కానీ మా సెక్షన్ కాదు, పక్క సెక్షన్కి B3 అని చెప్పి బెటర్ యావరేజ్ సెక్షన్ ఉంటుంది ఒకటి. ఓకే, అది ఇంకో స్క్రాప్ మా వాళ్ళు. నేను మోషన్స్ అయ్యి నేను C2లో కూర్చున్నా. మాకు యూనిట్ 1 ఎగ్జామ్స్కి ఎట్లుంటుంది అంటే, మంచి మార్కులు వస్తే క్లెవర్ 1, క్లెవర్ 2, క్లెవర్ 3 ఇలాగా ఉంటుంది, తెలుసు కదా. దాంట్లో నాకు మోషన్స్ ఆ ఎగ్జామ్స్ అప్పుడు. ముందు ఇయర్ ఏ సెక్షన్లో ఉన్నానో ఆ సెక్షన్లో వేసేసారు నన్ను. మా ఫ్రెండ్స్ పాపము వాళ్ళకి మోషన్స్ రాలేదు, సరిగ్గా రాశారు ఎగ్జామ్, ఒక్క B3కి వెళ్ళిపోయారు. సో ఆ సెక్షన్లో కోటి సార్. ఓకే, కోటి సార్ వస్తే ఎల్లో క్రేయాన్తో గోటి అని రాశారు. కోటి కట్ చేసి గోటి రాయలేదు, గోటి అని రాశారు. రాసేసి అది రాగానే అనేవాళ్ళు, ఆయనకు పాపం కోపం వచ్చేసేది. నీ లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇలా లిటిల్ హార్ట్స్ లో పెట్టేసావు. అయ్యో, ఇప్పుడు ఆయన ఏమనుకుంటారా ఏంటో ఆయన. కానీ అంటే ఒక మెమొరీ లాగా కాదు బ్రో. మా ఫ్రెండ్స్ బీటెక్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి, రే మన కోటి సార్ దేని అలా పెట్టేసినాను, రమాదే మ్యామ్ అంటు. రమాదే మ్యామ్ మమ్మల్ని చదవనీయలేదు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. సెక్స్ ఎడ్యుకేషన్ ఎట్టాల్ చాయిస్ లో చూసుకో, మమ్మల్ని చదువుకోమంది, మేము చాయిస్ లో వదిలేసినాం అంటాడు కదా. రమాదే మ్యామ్ ఇస్ దేర్. జేఎల్ మా జూనియర్ లెక్చరర్, మంచమ్మ కాదు ఆవిడ, ఐ హేట్ హర్. ఓకే, నీ అంటే చిరాకు ఆవిడకి, మాడతాండు ఉంటది నీకు ఇలాగే అనేది. ఆవిడ ఏ సబ్జెక్ట్ చెప్పేది కాదు, ఏంటో మనిషే అర్థం అయ్యేది కాదు, ఊరికైనా జస్ట్ వచ్చి అటెండెన్స్ తీసుకునేది. ఎవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవడి ఇంటికి కాల్ చేయాలి, ఇదే మోస్ట్ హేటెడ్ ఉమెన్ మాకు మా స్కూల్లో. అంటే సరే, ఇంకొక మూమెంట్, పేరెంట్స్ నెంబర్ మార్చేది ఇది ఏమన్నా ఉందా? చేసినాం. కామనే కదా బ్రో, అందరు చేసేదే. మేము చేయలేదు బ్రో, అలాగా చేయలేదా? మేము చేయలేదు, మాకు అవకాశం దొరకలేదు. ఇవ్వడం మన నెంబర్ ఇవ్వాలా, డాడీ నెంబర్ ఎందుకు ఇస్తాం, చిన్నపిల్లలు మనం ఏమైనా.
పేరెంట్స్ నెంబర్ లిస్ట్ ఇస్తారు, రాయండి అంటారు. ఫస్ట్ మన నెంబర్ రాయాలి, దాంట్లో ఫ్రెండ్ నెంబర్ రాయాలి. ఇంక నుంచి చూసి నేర్చుకుంటుంటారులే బాగా. నేర్చుకుంటామేంది బ్రో, అందరు చేసేదే కదా నేను పెట్టింది కానీ ఇక్కడ. ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకా మొదలు పెడతారు కదా bro. వాళ్ళకంతా దే ఆర్ వెరీ మచ్ ఎవరు పేరెంట్సా లేదా పిల్లలా? పిల్లలు. పిల్లలు కదా. వాళ్ళకి మాకప్పుడు డబ్బా ఫోన్లు ఉండేవి, ఉమ్, చైనా ఫోన్లు, డబ్బా ఫోన్లు ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 6th క్లాస్ నుంచే Smartphones. స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్. మేము ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్, ఉమ్, ఐ యూస్ టు హావ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇంటర్. ఇంటర్. టచ్ ఫోనే ఉండేది. ఆ, బీటెక్ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ఓకే. Yeah. అంటే అన్ని మూమెంట్స్ కలగలుపుకొని మొత్తం రాసావు. సో వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేసావు? ప్రశాంతి గారు అని చెప్పి దెర్ ఇస్ దిస్ ఉమెన్, షీఈ్ అ ఫిల్మ్ మేకర్. ఓకే. ఆవిడకి పిక్ చేస్తా, ప్రతి సినిమా ఆవిడకి పిక్ చేస్తా. నాకు Hmm. 2 కథలు ఉన్నాయి, 2 కథలు పిక్ చేసా. ఆవిడ ఫ్లాస్ చెప్తారు దాంట్లో. ఉహుం, ఇది ఫ్లా, ఇది ఫ్లా, ఇది ఫ్లా అని. లిటిల్ హార్ట్స్కి 40 minutes విన్న వెంటనే అదిరిపోయింది. ఈ 6 monthsలో సినిమా ఓకే అవుతుంది చూడు అని. అలాగే అయింది. మొత్తం కథ విని షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. ఫ్లా నీకు 3 అడుగుతారు, ఆ 3 అస్సలు చెప్పకు. 3 నాకు 2 గుర్తున్నాయి. 3 అడుగుతారు, ఈ సినిమా ఎవరికైనా పిక్ చేస్తే ఆ 3 మార్చకు అని. ఒకటి వెబ్ సిరీస్ చేద్దామంటారు అని అడిగారు. ఒక ప్రొడ్యూసర్ అడిగారా? నేను చేయను అని చెప్పా. ఓకే. నాట్ ఈటీవీ. Hmm. ఈటీవీ ఫస్ట్ నుంచి థియేటర్ సినిమానే అని ఉండే. ఓకే. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక డిప్ కావాలి, హీరో డిప్ ఉండాలి యా యా యా. అన్నారు. అది చేయకు, ఫీల్ గుడ్ ఫిల్మ్స్లో అవేం అవసరం లేదు, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అని ఉమ్, అదే అడిగారు. చేయలేదు. ఇంకోటి ఏదో చెప్పారు, నాకు గుర్తొస్తలేదు. ఓకే. ఇక మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను చూసారా, ఏంటంటే కంప్లీట్ స్టోరీ మొత్తం చూస్తే ఎంటర్టైనింగ్ గానే పెట్టుకొని పోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అట్లేం లేదన్న కదా. దానికి ఇక్కడ ఆన్సర్ అనమాట అది మీరు చెప్పింది. ఏంటంటే ఎంటర్టైనింగ్ మూవీస్ లో అవసరం లేదు అలా. అంటే ఉంది బ్రో డిప్. dip ఎక్కడ ఉంటది బ్రో, కానీ అది కూడా అమ్మాయి మీరు phone ఫన్ గా తీసుకెళ్ళిపోయారు కదా. అన్ని తీసుకెళ్తాం, కానీ దాని తర్వాత ఆమె బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం, అఖిల్ అని బెంగళూరుకి వెళ్ళిపోతున్నా వాళ్ళ మమ్మీతో చెప్తుంది. అది వీడు వింటాడు, ఎందుకు Yeah. లవ్ చేసిందిరా అంటాడు. ఉమ్, వాళ్ళకి ఒక డైలమా ఉంటుంది, ఆమె నిజంగా బెంగళూరుకి వెళ్ళిపోతుందా వదిలేస్తుందా అనేది. ముందు ఆమె కూడా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి బ్రేకప్ చెప్తుంది స్టార్టింగ్ లో. స్టార్టింగ్లో. సో అది ఉంటుంది, ఆ డిప్ సరిపోతుంది కదా. ఓకే. ఇంటర్మీడియట్లో అంతకన్నా డిప్ ఏముంటుంది నాకు అర్థం కాదు. ఓకే. లేచిపోవాలి ఇద్దరు. నెక్స్ట్ మూవీలో పెట్టండి అది. ఓకే. మరి ఈ ఐడియా ఎవరిది? నైటీ రాణి చెడ్డీ రాజా. సో బేసికలీ సినిమాలో ఒక ట్రాక్ రాద్దాం అనుకున్నా. ఆ, ఇప్పుడు ఆ డిప్ ఏదైతే ఉందో, నేను ముందు అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవటం కానీ 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఓకే. ఓకే, ఏది మా అంజలి వెళ్తుంది కదా ఇంటికి వెళ్ళి ఫోన్ అవును, phone ఇవ్వడానికి వెళ్తారు. ఫస్ట్ ఫెయిల్ కదా. ఇంకోసారి వీళ్ళు ఆ కాలనీలో నైటీ దొంగలు అలాగే ఎవరైనా ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ లాగా ఉంటారు, ఫిక్షనల్ గ్యాంగ్ ఏమైనా పెడదాము, నైట్లు వేసుకొని దొంగతనం చేస్తుంటారు, ఆయిల్ రాసుకొని ఉమ్, సైనిక్ పుల్లు వైపుల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు అని పెట్టి వీళ్ళు కూడా అలాగా దొంగల్లాగా వెళ్ళి ఆమెను కలవటానికి ఏమైనా ట్రై చేయవచ్చు వీళ్ళు ముగ్గురు అంటే నాకు ఏమనిపించింది, ఐడియా వచ్చింది మైండ్లో. Okay. ఐడియా అది అంతే, వేగ ఐడియా, స్క్రిప్ట్లో లేదు, ఉండదు అది. అనుకున్నప్పుడు మరి 2 సినిమాటిక్ వెళ్తున్నామేమో, 2 స్లాబ్ స్టిక్ అయిపోతుందేమో ఇది. ఆ ఏజ్ లో మరి అంత డేరింగ్ చేస్తారా, నేనైతే చేయను. సో నేను చేయను, ఏం పెట్టను, పెట్టలేదు. నేను చేయగలిగే ప్రతిదీ పెట్టాను. ఓకే. సో అది చూసుకుంటా, ఇప్పుడు ఆ పారామీటర్ చూసుకుంటా, నేను ఏం చేయగలను, అదే రియాలిటీ కదా. ఓకే. సో పెట్టలే. సో ఆ టైంలో క్లైమాక్స్ అనుకున్నప్పుడు సరే ఈమె నైట్ వేసుకొని వస్తే బాగుంటుంది కదా. చాలా ఆర్గానిక్. ఇప్పుడు అది చాలా మంది మనకి, నేను 4th క్లాస్లో హైదరాబాద్కి వచ్చాం మేము. సో మమ్మీ వాళ్ళు మా పిన్ వాళ్ళు ఇల్లు నైట్ వేసుకొని పైన చున్నీ వేసుకునేవాళ్ళు. ఇట్స్ మోస్ట్ హైదరాబాద్ థింగ్. ఐ డోంట్ థింక్ మిగతా ప్లేస్లో ఉండో లేదు నాకు లేదు, మిగతా ప్లేసెస్ లో కూడా ఉంటుంది. మేము వైజాగ్లో ఎప్పుడు లేకుండా అట్లా ఓకే. ఓకే. షాపులకి వెళ్ళడానికి వాళ్ళు నైటీలో ఉంటారు కదా, చున్నీ వేసుకునేవాళ్ళు. ఓకే. ఐ ఫెల్ట్ అది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అదే పెట్టుండే. మౌలికి మటుకు చెడ్డీ, అదే వీళ్ళిద్దరూ ఆ డైలాగ్ నుంచే అనుకున్నా, చెడ్డీ అంటే కొత్తగా ఉంటుంది అనిపించింది నాకు. షార్ట్ వేసుకుని నా నైట్ వేసుకుని వచ్చి ఇలా మాట్లాడటం. అది జయకృష్ణ ఆడెవడో పైరసీ వెబ్సైట్ లో కూడా చెడ్డీ కూడా నైట్ యువతి అని చెప్పి పెట్టాడు సినిమా. అవును, నేను ఒక మీమ్ లాంటిది ఏదో చూసా కదా, పెట్టాడు. చూసా అనుకున్నా ఎవరైనా ఒక్కడ పోస్ట్ వేసినా బాగుంటుంది అని స్క్రిప్ట్ లెవెల్లో. సినిమా పెట్టి చెడ్డీ ఒక నైట్ యువతి అని పెట్టి. అండ్ ఇంకొక డిఫరెంట్ థింగ్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది ఒకటి చెప్పండి, కొన్ని డైలాగ్స్ అనేది కూడా జయకృష్ణ డైలాగ్స్ మెయిన్గా అది కనిపించకుండా, సో డబ్బింగ్ త్రూ వచ్చిన తర్వాత మీరు ఎన్హాన్స్ చేశారా?
అంతేనా? ఒక ముందైతే లేవా? ముందు లేవు. ఒక 4 డైలాగులు ఉన్నాయి. హ్మ్. 4 డైలాగులు డబ్బింగ్‌లో యాడ్ చేసింది. 4, 5 డబ్బింగ్‌లో యాడ్ చేసింది. ఒకటి అరే ఆమె కేక్ ముక్క ఇయ్యమనరా అంటాడు ఒకటి. అది వాడు చేసిందే. వాడి ఐడియానే అది. ఎవరిది? జయకృష్ణ. జయకృష్ణది ఐడియా. ఓకే. డబ్బింగ్‌లో ఇలా ఏసేసాడు. హ్మ్. బావుంది కదా! అని ఉంచేసాం మేము. ఓకే. యూఎస్ కాపీలో ఫస్ట్ హాఫ్‌లో చిన్న చిన్న యాడ్ ఆన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అసలు యాడ్ ఆన్స్ ఉండవు. అదొక్కటే యాడ్ ఆన్ నాకు తెలిసి. ఫస్ట్ ఓకే. హాఫ్‌లో 4, 5 ప్లేసుల్లో ఏసారు. హ్మ్. యూఎస్ కాపీలో లేదది. ఇండియా కాపీ 2 డేస్ కాపీలో స్టార్టింగ్ కొంచెం స్లోగా ఎక్కుతుంది. గట్టి లాఫ్స్ లేదు. చక్కల్సే ఉన్నాయని చెప్పి ఏమైనా చిన్న చిన్నగా ఏద్దామా అని చెప్పి అప్పటికప్పుడు డబ్బింగ్‌లో ఏసి మిక్స్ చేసిందది. ఓకే. ఓకే. ఇండియా కాపీలో ఉంటాయి. యూఎస్ కాపీలో ఉండవవి. ఆహా! ఓకే. ఓకే. కానీ పెద్ద మాకు తేడా ఏం లేదు. యూఎస్‌లో బ్లాక్ బస్టర్, ఇండియాలో బ్లాక్ బస్టర్. యాహ్! యాహ్! కానీ ఇంకో డైలాగ్ మాత్రం అందరికి బాగా ఎక్కింది. ఏది? అరే నీకు తగులుతుంది ఆ! తీసుకురా. అది తీసేయాలి బ్రో అది. నేను చెప్పాను యాక్చువల్లీ. నాకు ఇష్టం లేదు ఆ డైలాగ్ ఉండటం ఓకే. గూడా. హానెస్ట్‌లీ నాకు నచ్చదు. హ్మ్. కానీ నవ్వాం ఆ టైంలో. లాస్ట్ మినిట్‌లో యాడ్ చేసిందది. అది కూడా లాస్ట్ మినిట్ యాడ్. ఆ! అదే కదా! మెయిన్ గట్టిగా నవ్వింది అదే. యెస్. అది లాస్ట్ మినిట్‌లో యాడ్ అయింది. అది మౌలి ఐడియానో, జయకృష్ణ ఐడియానో బట్ యాహ్! అది అందరూ నవ్వుతున్నారు. నాకిష్టం లేదు కానీ ఎక్కడో నాకిష్టం లేదు. ఓకే. ఎందుకు సినిమా అంతా క్లీన్‌గా రాసినాం గదా! ఇదొక్కటే డైలాగులు నా పేరు మీద ఉంటది మళ్ళీ. నేను ఈటీవీ సాయనకి చెప్పేసాను తీసేయమని. అది తీసేసాడన్నారు. ఓకే. ఇప్పటి నుంచి ఉండకపోవచ్చు. ఇది నిన్నుందా? ఉంది. ఉందా? ఆ! తీసేస్తారయితే. మే యాహ్! మోస్ట్‌లీ హ్మ్. యాహ్! అంటే అలాగే ఇక్కడ ప్రేక్షకుల వరకు ఓకే. ఎట్లా హ్మ్. సక్సెస్ అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసు. కానీ యూఎస్‌లో అండ్ వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు కూడా రిసీవింగ్ అనేది కూడా చాలా ట్రెమెండస్‌గా ఉంది. ఈవెన్ రిలీజ్ అయిన ఒక 3, 4 డేస్ తర్వాత చూస్తే ఒక యూఎస్ థియేటర్స్ లిస్ట్ అనేది కూడా వచ్చింది. మేము ఇంకా పెంచుతున్నాము త్రూ ద లాఫ్టర్ ఫ్ర ఇంత లాఫ్టర్. సో, ఇంకా యాడ్ ఆన్ అనేది స్క్రీన్స్ అనేది చేసినప్పుడు వావ్! అనిపించింది. మీకెలా అనిపించింది? వావ్! అనిపించింది. వావ్! అనిపించిందా? నాకే ఏసారా మీరు? మాకు కూడా మంచిగానే అనిపించింది బ్రో. హ్మ్. అంటే డెఫినెట్‌లీ యూఎస్‌లో వర్కౌట్ అయ్యే కామెడీ జానర్. హ్మ్. యూఎస్‌లో మనం చూసుకుంటే 'భలే భలే మగాడివే' చిన్నప్పటి నుంచి చూసినప్పుడు 'జాతిరత్నాలు' హ్మ్. కామెడీ జానర్ బాగా చూస్తారు అని మనం వింటూ వచ్చాం కదా! సో, యూఎస్‌లో బాగా వర్కౌట్ అవుతదని ముందు నుంచి నమ్మాం. ఓకే. ఇన్‌ఫాక్ట్ రాజీవ్ గారు యూఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి తీసుకుందాం అనుకున్నారు. ఎప్పుడు షూటింగ్ అయిన తర్వాత అడిగారు. ఆ! నేను చెప్పా ఈటీవీ వాళ్ళకి చెప్పా. సార్ కూడా మాట్లాడారు పర్సనల్‌గా. సార్ ఆలోచిస్తున్నాం సార్ అన్నట్టు అన్నారు. ఆ! సో, సార్ స్టేజ్ మీద కూడా చెప్పారు. సార్ బన్నీవాస్ గారు మీరు తీసేసుకున్నారు అని. సో, యాహ్! అంటే ఈటీవీ వాళ్ళ వరకు ఉన్నంత వరకు ఓకే. బట్ ఎప్పుడైతే వంశీ గారు గాని, బన్నీవాస్ గారు గాని ఈ గేమ్‌లోకొచ్చారో కంప్లీట్ మారిపోయింది కదా! ఆ! చాలా పెద్దగా అయిపోయింది. ఆ! ఈటీవీ వరకు ఈటీవీ ఉన్నప్పుడు వరకు ఆహ్, మాకు అంటే అంటే వాళ్ళే సొంత రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను నేను. హ్మ్. బట్ యాహ్! బన్నీవాస్ గారు వచ్చాక గేమ్ మారిపోయింది మొత్తం. అస్సలు యాహ్! ఇంతగా అవుతదని కూడా అనుకోలేదు. యాహ్! కానీ ఆయన ఓన్ అంటే ప్రొడక్షన్ అనేది బిగ్గెస్ట్ కూడా సపోర్ట్ అండి మాకు. హ్మ్. ఇప్పుడు వి ఆర్ కమింగ్ విత్ బిగ్ ఫిల్మ్స్. బట్ మా దాంట్లో బిగ్ ఏంటంటే సార్ బన్నీవాస్ గారే లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు సార్ వాస్ ఫేస్ ఆఫ్ అవర్ ఫిల్మ్. హ్మ్. సో యాహ్! బీవీ వర్క్స్ వివి వర్క్స్. ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ మూవీ. ఫస్ట్ టైమ్ వేరే సినిమా అనుకున్నారు. అది పక్కన పెట్టి ఇది పెట్టడం అనేది చాలా ప్రెషరే. అంటే అంటే ఇంతటి సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీనే కాదు, అందరూ కూడా అందరి చూపు మీ మీద అనేది కూడా ఉండే ఉంటది. సో, మేము చేస్తాం అని చెప్పేసి. ఆల్రెడీ 'జగపతి బాబు' గారు సో, ఫస్ట్ అంటే నెక్స్ట్ మూవీకి అడ్వాన్స్ ఇచ్చారనన్నారు. దెన్ తర్వాత లైనప్ గాని, రావడం కానీ, చేస్తామన్న వాళ్ళు కానీ ఎవరెవరొచ్చారు ఏంటి? ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి. హ్మ్. యాహ్! ఒక్క సితార తప్పితే అందరూ. ఓకే. యాహ్! అందరూ వచ్చేసారు. యెస్. సూపర్ బ్రో. అందరిని కలిసాను కూడా నేను. ఓకే. యాహ్! కలిసాను. బట్ అందరికీ చెప్పాను జగపతి బాబు గారితోని చేద్దాం అనుకున్నాను. హ్మ్. దే ఆర్ ఆల్ నైస్ పీపుల్. యాహ్! అలాగే ఈ మూవీలో అన్నీ మీ ఓన్‌గా ఉండేటియి అన్నీ తీసి పెట్టారు, చేశారు. ఓకే. మరి అమ్మాయి? హ్మ్. ఆ లవ్ ఆ! ఉంది. ఉందా? ఉంది. 50% ఇట్స్ మోర్ ఆర్ లెస్ మై స్టోరీ ఓన్లీ. హ్మ్. జస్ట్ ఎగ్జాజరేటెడ్ వెర్షన్ అంతే. అలా కలుసుకోవడము. కలుసుకోవటం ద మెయిన్ ఎమోషన్. హ్మ్. ద ద కన్వర్జేషన్స్ వి హాడ్. ఏజ్ గాదు. ఏజ్ ఏజ్ గాదు. ఏజ్ గాదు. ఓకే. ఏజ్ అంత పెద్దదేం కాదు. పెద్దది కాదు అసలు. పెద్దది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. బట్ యాహ్! సేమ్ కైండ్ ఆఫ్ అంటే డైలాగ్స్ కానీ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ గానీ ఇట్స్ 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 యాహ్!
అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్. యా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ బట్ యా బెంగళూరేనా? కాదు కాదు ఓకే. ఏదైతే ఉంది ఆ విరహ బాధను కూడా అనుభవిస్తున్నారు యా అనమాట. ద ఎమోషన్ ఇట్స్ ద సేమ్. అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు మూవీ చూసిన తర్వాత అయినా కానీ రియాక్షన్? బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. ఓకే. మమ్మీ నెక్స్ట్ రోజు మాట్లాడింది, చెప్పింది ఇలా మరీ అంత నవ్వించావేంటి, ఆ. కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండా నవ్వించావు, నెక్స్ట్ సినిమాకి ఏమైనా డైలాగులు ఉన్నాయి అసలు నీకు, జోకులన్నీ అయిపోయినాయి ఇప్పుడే. ఇంట్లో కూడా అలాగే ఉంటారా మీరు? ఆ. సేమ్. Same. అండ్ నిఖిల్ అనే క్యారెక్టర్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఫస్ట్ స్క్రిప్ట్లో ఉన్నప్పుడు లేదు అన్న, ఇది ఆ లాస్ట్ యాడ్ ఆన్ లేదు లేదు లేదు, ఉంది స్క్రిప్ట్లో ఉంది, నాకు చేయాలని లేకుండా ఎవరో ఒకరు చేస్తారు. ఎప్పుడైతే అందరు నవ్వుతున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, చిన్న ఉంది, ఎవరికో ఇవ్వటం ఎందుకు క్రెడిట్, ఇంత కష్టపడి రాసి ఇంత తీసిన తర్వాత ఆ చిన్న రోల్ ఇంకెవరికి వేస్తే వాడికి డెఫినెట్లీ యూజ్ అవుతుంది, కానీ హాఫ్ ఆఫే యూజ్ అవుతుంది. నేను చేస్తే నాకు ఇంకా బెటర్ గుర్తుపడతారు కదా. కాబట్టి అనమాట. అండ్ ఇండస్ట్రీ సైడ్లో వచ్చిన చాలామంది పెద్దవాళ్ళు కూడా హీరోస్ కానీ అందరూ అప్రిసియేషన్ అనేది కూడా ఇస్తున్నారు. అందులో నీకు బాగా నచ్చినది ఏంటి? ఎవరు? రవితేజ గారు కాల్ చేశారు నాకు, కాల్ చేసి అదిరిపోయింది అబ్బాయి సినిమా, కొట్టేశారు మీరు, చాలా బాగుంది సినిమా, నేను చిన్నప్పుడు చేసిన క్యారెక్టర్స్ గుర్తొచ్చాయి అన్నారు. అది ఫెల్ వెరీ హ్యాపీ. ఇది చూస్తే మోరల్లెస్ ఇట్స్ ఇడియట్లో హీరో క్యారెక్టర్ ఇన్ పెళ్లి చూపులు సెటప్. ఓకే. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఐ టోల్డ్ హిమ్ ద సేమ్, ఇలాగే అవునవును సూపర్, హీ లవ్డ్ ఇట్. హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు గారు, రజనీకాంత్ గారు. బోత్ ఆఫ్. ఏదో ఒక రోజు వాళ్ళతో వర్క్ చేయాలి అని చెప్పేసి అనిపించే యాక్టర్ ఎవరు? పక్కా వర్క్ చేయాలనా, మిగతా అందరితో చేయాలని ఉంది, బట్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దిస్ ప్రేమలు హీరో నస్లిన్. ఓకే. నస్లిన్ అబ్బాయి పర్ఫార్మెన్స్ చాలా, మీరు చూస్తే అబ్బాయి మలయాళం మమితా బైజు ఇద్దరు ప్రేమలు కాంబినేషన్ కలిసి కాదు, కలిసనే కాదు, కలిసి కూడా ఓకే, కానీ బట్ వాళ్ళిద్దరిది సూపర్ శరణ్య అని చెప్పి సినిమా ఉంటుంది. సూపర్ శరణ్య అదొకటి, హోమ్ అని చెప్పి నస్లింది ఉంటుంది. సూపర్ శరణ్యలో మమితా బైజు కూడా ఉంటుంది పక్కకి. సూపర్ పర్ఫార్మెన్స్. అమ్మాయి అనస్వర రాజన్ అని ఉంటుంది, ఆమె కూడా క్రేజీ. వీళ్ళకి డైలాగులు ఉండవు, ఎక్స్ప్రెషన్స్. సేమ్ నస్లిన్ కూడా అంతే, ఎక్స్ప్రెషన్స్ తో నవ్విస్తారు. మౌలి కూడా అంతే, మౌలిక ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది చూసారా. ఆ కైండ్ ఆఫ్ యాక్టర్స్ వాళ్ళు. ఇంకోటి ఐ లవ్ దిస్ యాక్టర్ కాల్ అశోక్ సెల్వన్ ఇన్ తమిళ్. క్రేజీ యాక్టర్ ఆయన. ఓమే కడవలే, స్టార్ అని ఒక సినిమా, బ్లూ స్టార్, ఆకాశం అని చెప్పి ఒక చేశాడు. మన తెలుగులో కూడా ఏదో ఒక మూవీ వచ్చింది లైక్ కోవిడ్ ముందు, నిన్నిలా అని ఒక సినిమా ఉంటుంది, క్రేజీ సినిమా. తెలుగులో వచ్చేసరికి నాకు సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా ఇష్టం, రఫ్ మాస్టర్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం, శ్రీ విష్ణు గారు చాలా ఇష్టం, నవీన్ పులిశెట్టి గారు చాలా ఇష్టం. రీసెంట్గా మీరు డైరెక్టర్ కాకముందు సో ఏ మూవీకి అయితే వెళ్ళి ఫుల్ ఈలలు గోల చేసి వచ్చిన మూవీ ఏంటి? బాగా ఎంజాయ్ చేసిన సినిమా పుష్ప 2 బాగా ఎంజాయ్ చేశా. పుష్ప 2 చాలా ఎంజాయ్ చేశా. నాకు సలార్ రిపీట్ చూస్తా. సలార్ సెకండ్ హాఫ్లో నాకు ఫేవరెట్ సీన్ జయపద్ బాబు గారు చెప్తా. జయపద్ బాబు గారు ఉన్న సీనే ఇష్టం నాకు దాంట్లో. ఏదంటే, నాకు జరిగిన అవమానాన్ని పూర్తి చేయండి, క్రేజీ. ఆ సీన్ లో ప్రభాస్ గారు ఉండరు, పృథ్వీరాజ్ గారు కూడా చాలా ఇష్టం నాకు పర్ఫార్మెన్స్. జరిగిన అవమానాన్ని పూర్తి చేయండి అనగానే ఒక్కొక్కరు ఓట్లేస్తుంటారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన సీజ్ ఫైర్ కి కాకుండా ఏమంటారు, వాట్స్ దట్ కాల్, షూట్ అవుట్ ఏంటంటే కొట్టుకోండి ఇంకా కానీ మొదలెట్టండి అన్న టైప్ లో దానికి ఓటేస్తారు. అది హైలైట్. ఆ షాట్ కూడా తూలమే కదా దాని పేరు, త్రాసు. అది ఇలా వచ్చినప్పుడు ఈయన పైకి చూస్తారు కదా స్లో మోషన్ లో, ఇక్కడ ఇది చాలా ఇష్టం ఆ సీన్. కట్ బ్యాక్ టు ప్రభాస్ గారిది ఉంటుంది, ప్రభాస్ గారికి చెప్పిన డైలాగులు ఉంటాయి, ఫేవరెట్. ఆ సీన్ చాలా ఇష్టం సినిమా మొత్తంలో. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి బ్రో ఇలా డైరెక్షన్ ఫీల్డ్లోకి రావాలి అది ఇది అని చెప్పేసి? 2020 నుంచి. బిఫోర్ దట్ అయితే బీటెక్ చేసిన తర్వాత జాబ్ చేసుకుంటూ అలా ఉన్నాం అనమాట. 2020లో బీటెక్ అయింది. 2020లో బీటెక్ అయిపోయింది. ఓకే. 2020లోనే
రాద్దాం అనుకున్నాం. రాసి మరి మూవీ సెట్ రావాలని చెప్పేసి ఇంట్లో చెప్పేటప్పటికి రియాక్షన్ ఏంటి అసలు? యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు చెప్పాను, జాబ్ చెయ్యి, యూఎస్కి వెళ్ళి అన్నారు. యూఎస్ వెళ్తా అనుకున్నా, కానీ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వస్తలేదు ఎంతకి చదివితే. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, ఇది ఉంటే యావరేజ్ గాయ కింద ఉండిపోతాను. కొంచెం ఏమైనా ఈ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము, బాగా మల్టిపుల్ టైమ్స్ చూస్తాను, మల్టిపుల్ డైరెక్టర్స్ వర్క్స్ ఫాలో అవుతుండే. సో ఇంట్లో చెప్పింది ఐ వాంట్ బి రైటర్ డైరెక్టర్ అని చెప్తే మా డాడీకి సేమ్ ఆరోమాలే సేమ్ ఇది ఉంది కదా, ఇది ఆ సినిమా ఏమై చేసేవాళ్ళో చెప్తాడు చూడు, ఫిల్మ్ మేకర్ డాడీ అని సేమ్ అలా చెప్తే అంత బొక్క కదా ప్రొడక్ట్ చేసిందంట, నీకు అసలు అవగాహన లేదు, నువ్వు నువ్వు ఏం పుస్తకాలు చదువు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బుక్స్ చదువు అంటాడు మా డాడీ. వరల్డ్ సినిమా చూడవు, ఇంగ్లీష్ సినిమా చూడండి, నేను తక్కువ ఇంగ్లీష్ సిరీస్ చూస్తా, నాట్ ఫిల్మ్స్. ఏమో ఎక్కువ కొన్ని చూస్తా, కొన్ని ఎక్కినాయి. సో వరల్డ్ సినిమా చూడవు, నీకు కరెంట్ అఫైర్స్ గురించి తెలియదు, మహారాష్ట్ర సీఎం ఎవడో తెలియదు, తమిళనాడు సీఎం ఎవడో తెలియదు నీకు. సో చాలా వీక్ ఉన్నావు జనరల్ నాలెడ్జ్లో, నువ్వేం ఎలాగవుతావు రైటర్? ఇంకా ఓకే, లవ్ స్టోరీ రాయటానికి ఇవన్నీ ఎందుకు మహారాష్ట్ర సీఎం గురించి ఎందుకు తెలుసుకోవాలి? అయినా కానీ మనం అంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతే, లిటిల్స్ రాయాలంటే నాకేం తెలియాలి బ్రో? మీ లైఫ్లో ఉన్న స్టోరీ మంచిది ఇస్తే అయిపోతుంది. అదే చెప్పుంటే మా డాడీకి, ఏ రోజు ఒక్కరోజు నా మాట లేదు, నువ్వు నీకు నచ్చింది చేసుకోపో అని చెప్పి లైట్ తీసుకున్నాను. దాని తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ నా డబ్బులు, నేను టెక్ మహేంద్రాలో వర్క్ చేశాను ఫర్ 2 years నెట్వర్క్ ఇంజనీర్ కింద. అది కూడా టైం పాసే, నైట్ షిఫ్ట్ రొటేషనల్ షిఫ్ట్లు ఉండేవి. ల్యాప్టాప్ ఓపెన్ చేసేవాడిని, మధ్యలో మమ్మీకి చెప్పేవాడిని మౌస్ కదుపు, చూడటానికి వచ్చినప్పుడు మౌస్ కదుపు, రూమ్కి వచ్చేవి, వచ్చినప్పుడు ఆ మౌస్ కదిపేసి వెళ్ళిపోవాడిని. మనం ఆన్లైన్ లో ఉన్నాం అయిపోతుంది కదా. 1 year బాగానే ఉండే, నా ల్యాప్టాప్ లో వాడినా, నా ల్యాప్టాప్ లో చేశాను. తర్వాత నా వల్ల అయితలేదు, నాకు ల్యాప్టాప్ పంపించండి అంటే ల్యాప్టాప్ పంపించాను, అనవసరం చెప్పిన. అది టీమ్స్ మీటింగ్లు అటెండ్ అవ్వాల్సి వచ్చేది. నా ల్యాప్టాప్ అంటే టీమ్స్ రాదు, వాళ్ళ కంపెనీ ల్యాప్టాప్ అంటే టీమ్స్ మీటింగ్ ఉంటుంది. నా ల్యాప్టాప్ లో మొత్తం అన్ని వాట్సాప్ లోనే, అన్ని పనులు వాట్సాప్ లో అయిపోయాయి. దాంట్లో టీమ్స్, దాంట్లో మళ్ళీ ఆన్లైన్, నా సొంతం ఉండేది. ఏరి కోరి మరి తెప్పించుకున్నట్టుందిగా. ల్యాప్టాప్ అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది పని అనుకున్నా, అంత ఫాస్ట్గా కూడా అవ్వకూడదని తెలిసింది. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. టెక్ మహీంద్రా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. అంటే ఏంటి ఈ డైరెక్షన్ సైడ్ రావాలని తాతగారు ఉండడం వల్ల ఏమన్నా? లేదండి, లేదు. తాతగారు పెద్ద డైరెక్టర్ కదా, బివి ప్రసాద్ గారు. ఓకే, తాతగారు మూవీస్ ఎప్పుడైనా చూసారా? చూసాను, సగం పైన చూసాను. 25 films, he made somewhere around 25 films and I watched most of them. అంటే చిరంజీవి గారితో కూడా తీశారు కదా. అవును, తాతయ్య ప్రేమలీలలు అని చెప్పి ఒక సినిమా చేశారు. ఎన్టీఆర్ గారు తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో చిరంజీవి గారు హీరో, వన్ ఆఫ్ ది హీరో అనుకుంటా. హీరో. కానీ అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని డాడ్ కానీ ఇటు సైడ్ రాకపోవడానికి రీజన్ ఏంటి? తాతగారు చనిపోయిన తర్వాత ఎవరు ఆ సైడ్ వెళ్ళలేదు. ఓకే, వెళ్ళినా సరే కొంతమంది వర్కౌట్ అవ్వలేదు. సో డాడ్ వాజ్ నెవర్ ఇన్ టు ఫిల్మ్స్, దో హీ డిడ్ ప్రొడక్షన్. ప్రొడ్యూసర్ కింద ఒక సినిమా నాయుడు గారు అబ్బాయిని కృష్ణ గారి సినిమాకి చేశారు, కానీ ఇస్ వెరీ యంగ్, నా ఏజ్ ఉండే ఆ టైంలో. సో జస్ట్ చూసుకుంటాం వరకే. సో యాక్టివ్ ప్రొడక్షన్ లో ఎప్పుడు లేకుండే ఆయన. అండ్ ఆల్సో అండ్ జాబ్, హీ హాస్ హిస్ ఓన్ జాబ్, అసిస్టెంట్ మేనేజర్ అట్ కోరమండల్ ఇంటర్నేషనల్. సో కోరమండల్ ఫెర్టిలైజర్స్ అని చెప్పి వైజాగ్ లో ఉండేది. వీ యూజ్డ్ టు లివ్ ఇన్ వైజాగ్ టిల్ మై 3rd class. సో హైదరాబాద్ కి మేము 4th నుంచి షిఫ్ట్ అయిపోయాం. ఓకే. సో డాడీకి ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళే ఆపర్చునిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు మా డాడీకి. తాతగారు ఉండుంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, ఫ్యామిలీ బిజినెస్ కదా. ఇప్పుడు తాతగారు చనిపోయిన తర్వాత హీ వాజ్ వెరీ యంగ్, సో హీ హాస్ టు లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ. సో ఇప్పుడు మళ్ళీ మీ డాడ్ అయితే గర్వంగా హీస్ వెరీ తీస్తాడు, వెరీ హ్యాపీ, హీస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే షూటింగ్ కి వచ్చారు, సెకండ్ డే షూట్ కి వచ్చారు. ఫస్ట్ డే వద్దు, నాకు కొంచెం నేనేం తీస్తాను నాకు తెలియదు, మీరు వచ్చితే ఇంకొంచెం నాకు కంగారుగా ఉంటుంది. మా డాడీ డ్రైవింగే చాలా కష్టం, మా డాడీ పక్కన ఉండి డ్రైవింగ్ చేయడం, కార్ డ్రైవింగ్. వెయ్యి గేర్ ఫస్ట్ గేర్ గుద్దేస్తా ఎవరిని గుద్దాను నేను, మా డాడీ గుద్దిపిస్తాడు దగ్గర నుండి. మీరు చెప్తుంటే మా డాడీ గుర్తొస్తున్నాడు నాకు. బ్రో కష్టం బ్రో, టార్చర్ డ్రైవింగ్ చేయటం మా డాడీతో.
ఒకసారి వదిలేసి నాకు ఏడుపు వచ్చేసింది ఆల్మోస్ట్. నాకు నేను నడప అని చెప్పి రోడ్డు మధ్యలో కార్ ఆపేసి నేను నడప. డాడీ వచ్చి నాకు తెలుసు నువ్వు నడప, నువ్వు నడపలేవు, నువ్వు కష్టపడలేవు అంటున్నాడు. కార్ కొనిచ్చారు నాకు మొన్న రీసెంట్గా. ఓకే. 4 months బ్యాక్ కార్ కొనిచ్చారు. ఈ డైరెక్ట్ అంటే ఆటోలో తిరగద్దని మమ్మీ చెప్పి కార్ కొనిపించారు, సెకండ్ హ్యాండ్ కార్. కొన్న సెకండ్ రోడ్ దెబ్బలు. మా డాడీ అరే నీకు రాదు, నీకు ఈ జీవితానికి రాదు కార్ అంటారు. సేమ్ మన రాజీవ్ గారి క్యారెక్టర్ మీ డాడీ క్యారెక్టర్ సేమేనా? అదే ఆ రోజు ఏమైందంటే వచ్చారు, రాజు గారు ఫస్ట్ డే అప్పుడు షూట్ అయింది కదా. అవును. సార్కి సార్ మా డాడీ ఇలా చేయడు సార్, గట్టిగా అరవడు, ఇంత గట్టిగా అరవడు సార్ మా డాడీ, సటిల్గా సార్ అని చెప్తుండే సార్కి. సార్ వచ్చి మా డాడీ కంప్లైంట్, సార్ మీలాగా యాక్ట్ చేయమంటున్నాడు, ఎలా చేస్తాను యాక్టింగ్ మీలాగా చెప్పండి అని. అక్కడ కూడా కంప్లైంట్సే, మా డాడీకి స్కూల్ కంప్లైంట్సే, సెట్లో కంప్లైంట్సే. సో బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ లంచ్ బ్రేక్ ఇచ్చారు, ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది కదా, తింటుంటే ఆదిత్య దగ్గరికి మౌలితో అన్నారు నా ముందే, 30 years బ్యాక్ మా డాడీ సెట్లో ఉండే, ఆఫ్టర్ 30 years లేటర్ వీడి సెట్కి వచ్చాను అని. ఐ ఫెల్ వెరీ 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 హ్యాపీ దట్ డే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ ఇయర్లో అయితే అదే. ఓకే. మళ్ళీ బెస్ట్ కాంప్లిమెంట్ అన్నారు కదా, మా అత్త మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ కవిత, తను మాతోనే మల్లికార్జున థియేటర్కి వచ్చింది, చూసింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. షీ టెక్స్టెడ్ మీ ఆఫ్టర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ టైమ్ మెమరీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పెట్టింది టెక్స్ట్ విత్ హార్ట్. ఐ ఫెల్ వెరీ హ్యాపీ దట్ డే. లైక్ మా అత్తలు, మా బాబాయ్లు, మా డాడీ వాళ్ళంతా దేర్ బార్న్ ఇన్ ఫిల్మ్. అంటే ఆ ఫిలిం తాత ఫిల్మ్స్లో ఉన్నప్పుడే దే వర్ బార్న్. అంటే మూవీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి జరుగుతుంది ఏంటి వాళ్ళకి బాగా తెలుసు. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ లైక్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఫిల్మ్స్ ఉండాలి. ఇప్పుడు అంటే పాపం వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయి కొంతమంది కనెక్షన్స్ పోయి కానీ, బట్ యా దేర్ బ్యాక్గ్రౌండ్ లైక్ టిల్ దేర్ 30 years ఆఫ్ లైఫ్ దే ఆర్ ఇన్ ఇండస్ట్రీ. సో అంత ఆ పోర్షన్ అంతా పోయింది వాళ్ళ లైఫ్లో. సినిమా అనేది వాళ్ళకి పోయింది. ఎప్పుడు ప్రీమియర్ చూసే డాడీ మా కోసం అంతా మొత్తం పోయింది కదా. మాతో ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మా కోసం వచ్చేటోడు మా డాడీ. టికెట్లు బ్లాక్లో తీసుకోవడం, నెవర్ లైక్ దట్ ఇన్ లైఫ్. ప్రీమియర్స్ చేసేవాళ్ళు, సెలబ్రిటీ షోలు చూసేవాళ్ళు వాళ్ళు స్టార్ కిడ్స్తో. కానీ నువ్వు తీసిన మూవీతో ఒక్కసారిగా మీ ఫ్యామిలీ అందరూ యాక్టివేట్ అయిపోయి ఉంటారు. ఒక్కసారి మళ్ళీ మేము వస్తున్నాం, స్లీపర్ సెల్స్ అందరూ యాక్టివ్ చేసేసావు. వెరీ హ్యాపీ. ఓకే. మోర్ దెన్ లైక్ మీ హిట్ కొట్టడం కన్నా నాకు ద వే దే రెస్పాండెడ్ టు ద ఫిల్మ్ చూసినప్పుడు అరే మస్తు పెద్ద హిట్ రా సినిమా. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మా అత్తలు కానీ మా బాబాయ్లు కానీ. స్టార్టింగ్ షో నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడుకుంటున్న ఇన్సిడెంట్ కానీ ఒక పాయింట్ అనేది కూడా మూవీలో ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సాంగ్ ఏంది భయ ఆ సాంగ్? అది నా ఫ్రెండ్ సాంగ్. మా ఫ్రెండ్ కొట్టాడు ఆ సాంగ్. మా ఫ్రెండ్ యాక్ట్ కూడా చేశాడు. 2017లో వాడు ఏదో మ్యూజిక్ వీడియో చేశాడు, శరత్ గౌడ్, కేసీ స్టూడియోస్ అని చెప్పి దాని ఓనర్. అప్పటికే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. వాడు చాలా కన్విక్షన్తో చేశాడు. నేను వెళ్ళి హీరోయిన్కి హీరో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, అది వాళ్ళ డాడీకి ట్రామా అవ్వాలి. అది లవ్ లెటరా, సాంగా, వీడియో సాంగా, ఫిగర్ అవుట్ చేసినప్పుడు చెప్పి సాంగ్స్, బ్యాడ్ సాంగ్స్ ఇన్ తెలుగు అని కొడితే కొన్ని వచ్చాయి. అందులో ఉందా ఏంటిది? లేదు ఇంకో వచ్చే చూసాను. అప్పుడు ఇది గుర్తొచ్చింది సడన్ గా. ఇంకో 2 సాంగ్లు చేశాడు. ఫోన్ ఈజ్ మై లైఫ్ మామా అని చెప్పి, కమాన్ బేబీ అని. ఫోన్ ఈజ్ మై లైఫ్ మామా అంటే ఫోన్ లేకపోతే ఎట్లా అనేది చేశాడు. అది ఇంకా ఉంటుంది, చెప్పి ఉంటుంది, ఇంకా చెప్పి. అది నెక్స్ట్ మూవీస్లో లేదు పెట్టాను. కానీ అది నేను లిరిక్స్ మొత్తం మార్చాల్సి వచ్చేది. ఓకే. కమాన్ బేబీ చూసారు, పర్ఫెక్ట్ అనిపించింది. లవ్ చెయ్యవే నన్ను లవ్ చెయ్యవే నీకోసమే, ఇదంతా వాడిదే. కాత్యాయిని నన్ను లవ్ చేయవని నేను మార్చిన. నన్ను లవ్ చెయ్యవే నన్ను లవ్ చేయవని, కాత్యాయిని నన్ను లవ్ చేయవని నేను మార్చిన. లిరిక్స్ మార్చుండే, చూడు కొంచెం మార్చిన. సో మొత్తం క్రెడిట్ వాందే. వన్ అడిగి తీసుకున్నా. భలే యాక్టివేట్ అయిపోయింది కదా అసలు. ఈరోజు విజయ్ దేవరకొండ గారిని కలిసినప్పుడు హీ సా దట్ వీడియో అంట. వాడేవాడు మౌలిది, యాక్చువల్ మౌలి చూసాడు విగ్ తో. మౌలి దట్ విగ్ వాట్స్ దట్ అని చెప్పి హీ వాజ్ ఆస్కింగ్ మౌలి. అన్ని పాయింట్స్ కూడా భలే వర్కౌట్ అయ్యాయి అసలు. చూస్తూ ఉంటే బాగా అనిపించింది. ఆ పాటకేమో కానీ అసలు థియేటర్ అంతా నవ్వులతో మొత్తం
కూల్ అయిపోయినాయి. ఫ్యామిలీస్ ఆల్సో ఎంజాయింగ్ ఎ లాట్. అవునవును. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారని అసలు? ఫస్ట్ నుంచి నేను పిక్ చేసేటప్పుడు ఆ సాంగ్ చూపించాను. మా ఫ్రెండ్ శరత్ గౌడ్ పాట ఉంది కదా రెడీ, ఆ. అది చూపించేవాడిని ఆ పాట అందరికి, నితిన్ అన్నకు కానీ, ఈటీవీ నితిన్ అన్నకు కానీ, మౌలిక్ కానీ. చూసినప్పుడు వాళ్ళు ఫుల్ ఎంజాయ్ నవ్వేవాళ్ళు. ఇంకా ఇమాజినింగ్ మౌలి ఆ ప్లేస్లో ఇంకా ఎక్కువ నీకు మౌలి ఏం చేసినా నవ్వు వస్తుంది. Yeah. అలాంటిది వాడు అలా ఆ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ ఎక్కిన తర్వాత అది చేస్తే బ్లాస్ట్ కదా. Yeah. సో వివర్ ఆల్ ఫస్ట్ నుంచి ఎంజాయ్ చేస్తూనే చేసాం అది. థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసాం. కానీ త్రూ అవుట్ సినిమా అంతా నా రోల్ కూడా ఎప్పుడు వస్తుందని నేను అనుకోలేదు. నా రోల్ది చిన్న క్లిప్ కట్ చేసి నన్ను తమ్నేల్ కింద పెట్టి పెట్టారు. హే వాటర్ అది ఉంది కదా, ఎంగేజ్మెంట్ 1.1 మిలియన్ వ్యూస్. అది నేను ఎవరిని నా తమ్నేల్ పెట్టారు. ఇప్పుడు నేను హీరోయిన్ పెట్టినా సరే ఒకటే క్లిక్స్ వస్తాయి. ఇప్పుడు నా పక్కన ఉన్న ధీరా అని ఉంది అమ్మాయి చేశారు, అమ్మాయిని పెట్టినా సరే క్లిక్ అనుకోవచ్చు. అది ఎంత వర్కౌట్ అయ్యింది. అది చూడగానే ఆ వీడియో అక్కడ దాంట్లో ఉన్నాడని చెప్పి ఓపెన్ చేసి చూసారు. ఓకే. అంటే ఈ ప్రమోషన్స్ విషయంలో ఈ ఐడియాస్ కానీ చిన్న చిన్న స్కిట్స్ చేయడం కానీ ఎవ్రీథింగ్ మౌలి, జయకృష్ణ, నిఖిల్ అని చెప్పి, నిఖిల్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు మిర్చి నిఖిల్ అని చెప్పి, మౌలీస్ ఫ్రెండ్, మా దానికి అసోసియేట్ డైరెక్టర్. ఓకే. సో వీళ్ళు ముగ్గురు డే అండ్ నైట్ కూర్చొని స్కిట్స్ వీళ్ళే, ప్రతి ఐడియా జయకృష్ణ, మౌలి, అబ్బాయి వీళ్ళు ముగ్గురు కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి చేసింది. ఎన్ని స్కిట్స్ చేసి ఉంటారు బ్రో? ఓన్లీ ప్రమోషన్ బ్రో. మౌలి ప్రొడక్షన్, ఐ మీన్ ప్రీ ప్రొడక్షన్ కూడా ఉన్నాడు, అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేసాడు మాతో. నాకు యాక్టర్తో పనిచేసినట్టు కూడా ఏమి అనిపించలేదు ఎప్పుడు. పోస్ట్ ప్రొడక్షన్ ఒక్కటి లేడు మౌలి. ఓకే. బికాస్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి, స్కిట్స్ చేయాలి. సో ఓకే, మొత్తం క్రియేట్ మౌలిదే. మరి కాస్టింగ్ విషయంలో కూడా శివానీని ఎట్లా పట్టుకొని వచ్చారు అసలు? సింజిత్ మేము కాస్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అందరం వేట, ఈ కాస్టింగ్కి 10-15 అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వెతికి ఎక్కడ వెతికి చేస్తున్న టైంలో సింజిత్కి ఫ్రెండ్ శివాని. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. పంపించారు ప్రొఫైల్. ఆల్రెడీ అంబాజీపేటలో చేసింది, మంచి యాక్టర్. నాకు ఆ రోల్కి సెట్ అవ్వదేమో అనిపించింది. కాత్యాని రోల్కి నాకు రౌండ్ ఫేస్ కావాలి, ఐస్. మనకు ఒక ఫీచర్స్ ఉంటాయి రాసుకునేటప్పుడు, కొంచెం మనకి మైండ్లో వస్తారు కదా, మంచి హెయిర్. మాడతాను ఇట్లయితే కష్టము, రౌండ్ ఫేస్ అంటే ఎట్లా వస్తుంది? రౌండ్ ఫేస్ అందరికీ ఉండదు కదా. సో ఆడిషన్ చేయి, మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు, నిఖిలే చెప్పాడు, అరే మేము పిలుస్తాం రా, నువ్వు ఆడిషన్ చేయి, నచ్చకపోతే వదిలేద్దాం, పిలవకుండా ఎందుకు ఉంటాము అన్నప్పుడు ఆమెకు చెప్పినప్పుడు ఆమెకి హెయిర్ స్టైల్ చెప్పాడు. హెయిర్ స్టైల్ పరిణితి చోప్రాలా హెయిర్ స్టైల్, ఐ సెండ్ రిఫరెన్స్, ఈ హెయిర్ స్టైల్ ఫ్రెంచ్ బ్రైడ్ కావాలి అని చెప్పి, కాస్ట్యూమ్ ఇలాగ ఉండాలి ఎటేర్ అని చెప్తే మా అసిస్టెంట్స్ కమ్యూనికేట్ చేశారు. షీ కేమ్ ఇన్ దట్ కాస్ట్యూమ్. రాగానే అనుకున్నాం, చాలా సినిమాలు అంటారు రాగానే నడుసు వస్తుంటే మాకు కనిపించింది హీరోయిన్ అని. నాకు నిజంగా అనిపించింది యాక్చువల్లీ. ఆడిషన్ చేసాము. రాజాగారికి సాంగ్ ముందు కన్వర్జేషన్ ఉంటుంది కదా మౌలికి శివానికి, కాల్లో ఫ్లేమ్స్ వేస్తాడు. ఆ కన్వర్జేషన్ 3 minutes ఉంటుంది. ఇద్దరు పక్కన కూర్చోబెట్టి చేసాం, ఇద్దరు ఫోటోలు తీసాం. ఉన్నోళ్ళందరిలో వీళ్ళ పేరు బాగుంది, మంచిగా అనిపించింది శివాని పర్ఫార్మెన్స్. ఇది మాత్రం ఆవిడ కూడా మా బడ్జెట్ లో రావటం. ఆమె థియేటర్ యాక్టర్, థియేటర్ రిలీజ్ అయిన సినిమా ఉంది ఆవిడకి. సో ఆవిడ రావటం కానీ అంటే మా అందులో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే నాకన్నా పెద్దది, మౌలిక పెద్దది, శివాని 3 years పెద్దది. మౌలిక మూవీలో ఓకే, రియల్ లైఫ్ లో కూడా అంతే. ఏజ్ చెప్పకూడదు, శివాని ఏజ్ కూడా, అమ్మాయిలు ఏజ్ చెప్పకూడదు అంటారు. చెప్పకూడదు బ్రో, పాపం తర్వాత నీకుంటది బ్రో. మమ్మీ కూడా నా ఏజ్ చెప్పొద్దండి, కానీ 2 ఏళ్ళు తక్కువ ఏజ్ చెప్పమంటుంది మమ్మీ. ఎట్లా చుట్టాలకు దొరికిపోతాం. ఓకే. ఏజ్ విషయంలో మాత్రం బాగా పర్టికులర్గా ఉన్నారుగా, అందుకే అదే పాయింట్ తీసుకొని పెట్టారు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఎవరన్నా కొంచెం ఏజ్లో అంటే 1 year పెద్దగా ఉన్నా అని ఆంటీ అని పిలిచిన సందర్భాలున్నాయా? నాకంటే పెద్దోళ్ళు పెళ్ళైతే ఆంటీ పక్క, పెళ్ళైతే ఆంటీ అనే. ఆ రోజుల్లో అంటే ఓకే, కానీ ఇప్పుడు మాత్రం తాట తీసేటట్టున్నారు బ్రో. ఇప్పుడు ఆంటీ అనకూడదా? మనకు కూడా బాధ అవుతుంది బ్రో అంకుల్ అంటే. మనల్ని అనరుగా, మనం అలా కనిపిస్తామా? మీరు అనిపించారు, మీరు మంచి ఎందుకు బ్రో? నన్ను ఎవడో అంకుల్ అన్నాడు చిన్నపిల్లడు ఒకడు, మస్తు బాధ వేసింది ఆ రోజు, గుండెల గుణపంది వేసి. ఓకే, పర్లేదు బ్రో. అంటే ఈ మూవీ మొత్తం మీద నీకు బాగా నచ్చిన ఎపిసోడ్ కానీ ఒక మూమెంట్ ఏంటది, పర్టికులర్ సీన్ కానీ? సెకండ్ హాఫ్ ఓపెనింగ్, బిగినింగ్లో మధు చేయబట్టుకొని
కత్యాని కత్యాని. వాడిని వాడు 2 రోజుల నుంచి అన్నం తింటలేడు కత్యాని వాడు. ఒక అది ఉందా అక్కడ నుంచి మౌలి డైలాగులు చెప్తాడు కదా, ఆ పోర్షన్ నాకు చాలా ఇష్టం. ఓకే. వైల్ రైటింగ్ ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ ఫన్ వైల్ రైటింగ్ దిస్ ఫిలిం. మెయిన్గా ఆ సీక్వెన్స్ అది. కానీ అక్కడ అదే అనిపించింది. ఆడు అంటే ఓపెన్ చేయగానే అట్లే నిల్చొని ఇట్లా చెప్తూ ఉంటాడు. హీరోయిన్ చెప్తున్నాడా లేకపోతే హీరోకి చెప్తున్నాడా అని ఒక నిమిషం డైలమా తెప్పించి ఓకే మౌలికే చెప్తున్నాడు అర్థమైపోయి తర్వాత పోయేటప్పటికి అది. కానీ వీటన్నిటి మధ్యలో బాహుబలిని ఎందుకు తీసుకొచ్చావు బ్రో? బ్రో బాహుబలి వల్లే సినిమా క్లైమాక్స్ నాకు వచ్చింది. వెబ్ సిరీస్ అనుకున్నా, యూట్యూబ్లో చేద్దాం. మా ఫ్రెండే శరత్ గౌడ్, వాడే ప్రొడ్యూసర్. వాడికి 2 ఎపిసోడ్లు రాసా, నాకు రావట్లేదు. దాని తర్వాత ఇంటర్వెల్ సీన్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఓకే ఓకే. సెకండ్ ఎపిసోడ్ ఇస్ వాళ్ళ బ్రదర్ ఫ్లేమ్స్ ఉంది కదా, అది. సో అది అనుకున్నప్పుడు రాలే, తర్వాత ఎపిసోడ్ ఏం వస్తలేదు. కానీ బాహుబలి మెటఫర్ ఒకటి ఐడియా వచ్చింది, ఎండింగ్ ఇది కనెక్ట్ చేసి మనం లాస్ట్కి లాంగ్ డిస్టెన్స్ చేస్తే మస్తు ఉంటుంది కదా అని. సో దట్స్ హౌ ఐ గాట్. కింద 2015లో మనకి బాహుబలి వెరీ వెరీ ఐ మీన్ ఫస్ట్ 2015లోనే స్టార్ట్ చేశారు. నేను ఇంటర్ చదివినప్పుడు 2015, 2014లో స్టార్ట్ అయింది. 2016 వరకు నేను ఇంటర్ చదివా, 2 years. సో ఆ టైంలో బాహుబలి పక్కా ఉండాలి, బికాస్ వీ హ్యావ్ దట్ ఇంపాక్ట్ కదా. లైక్ ట్రెండే మారిపోయింది, వ్యూవర్షిప్ మారిపోయింది. కానీ మధ్యలో జయకృష్ణ చెప్తూ ఉంటే రే అనిపిస్తుంది చాలా మందికి కదా. కానీ అది చాలా మంది అలాగే కామెంట్ చేసేవాళ్ళు. కానీ లాస్ట్కి నేను ఒక డైలాగ్ వేసాను కదా, బాహుబలి పెద్ద హిట్, మధు నోట్లో మేకు పడ్డది. నైస్ బ్రో. అండ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది? హోప్ఫుల్లీ అంటే స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది. ఇట్స్ లవ్ స్టోరీ, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, యా ఇట్స్ లవ్ స్టోరీ. సేమ్ ఈ కైండ్ ఆఫ్ లోనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లాఫ్టరా లేకపోతే ఎట్లా? నో, దేర్ ఆర్ సీరియస్ ఎమోషన్స్ ఇన్ దట్ ఫిలిం. ఓకే. దీంట్లో ఎమోషనే ఉండదు, దాంట్లో ఎమోషన్ ఉంది. దేర్స్ ఎమోషన్ ఇన్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ సీన్. బట్ దేర్స్ ఫన్ కూడా ఉంది, కానీ ఇంత ఉండదు ఫన్. ఓకే. ఇట్స్ నాట్ యాజ్ ఫన్నీ యాజ్ లిటిల్ హార్ట్స్. సూపర్. హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? విక్రమ్ కే కుమార్. తరుణ్ భాస్కర్ నా ఫేవరెట్ బ్రో. 13B, 24, మనం గ్యాంగ్ లీడర్ చాలా ఇష్టం. ఆయన రైటింగ్, లవ్ హిమ్. తరుణ్ భాస్కర్ నాకు చాలా ఇష్టం. వివేక్ ఆత్రేయ, గౌతమ్ మీనన్, సందీప్ రెడ్డి, అందరి పేర్లు చెప్పేసుకుంటూ పోతున్నారు. వీళ్ళే ఇంకా అంటే మెయిన్ ఎక్కువ వీళ్ళ వర్క్ ఫాలో అయ్యేది. సుకుమార్ గారు కూడా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే వీళ్ళెవ్వరు మోస్ట్లీ వీళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు నాకు. వాట్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దే నెవర్ డిసప్పాయింటెడ్. ఇప్పుడు చిన్న టాస్క్ ఫైనల్గా క్లోజ్ చేసే ముందు, మౌలి మీమ్స్ చూస్తుంటారుగా, కొన్ని బాగా నచ్చుంటాయి అలా కదా. కాబట్టి మీ మూవీలో యాక్ట్ చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క మీమ్ అనేది డెడికేట్ చేయండి. మౌలి నుంచా? మౌలి ఉంటాయి కదా, మౌలిది కాకపోయినా కానీ వేరే ఏదైనా కానీ. ఓకే ఓకే. ఫస్ట్ మౌలిక మీమా. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రికార్డు ఉందా? వాడుకుంది ఇప్పుడు. మరి ఎందుకురా నీకు? నైస్. శివానికి నేమ్స్ ఏమున్నాయి? ఏం రావట్లేదు, మీమ్స్ రావట్లేదు, గుర్తు రావట్లేదు. మేము ఆప్షన్స్ ఇస్తే చెప్పేస్తా. ఆప్షన్స్ అంటే మన సుమన్ శెట్టి గారిది రామ్ అప్సరస అని అట్లా ఒకటి, అమ్మాయి రాగానే కళ్ళల్లో జింగ్ జింగ్ అని మెరుస్తూ ఉండడాలు. సో ఈ కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయి కదా, ఆ టైప్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైము ఫ్రెంచ్ బీడ్ వేసుకొని సో శివాని అట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉండిందో, సో అది మీమ్ టైప్లో చెప్పేసి. సూపర్ అని చెప్పేది ఉందా? ఉందిగా. సూపర్. జయకృష్ణనా? ఓకే సార్, వి ఎంజాయ్డ్ ఎ లాట్ అంటే అది బాగుంటుంది. జయకృష్ణ వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తారు కదా. యా. సో సెకండ్ హీరోని చేసేసావు మనోడిని అయితే. సెకండ్ హీరో మనోడు ఏంటది, అదేం మీమ్స్. బాహుబలి ఇంటర్వెల్ సీన్ పెట్టి మౌలిని రానా గారి విగ్రహం పెట్టి
పెద్దగా ప్రభాస్ జయకృష్ణ పెట్టి జయకృష్ణ పెట్టారు చూసేటప్పటికి మీమ్స్ లో మొత్తం అంతే. యానిమల్ లో అందరు క్యాస్ట్ ఒక దగ్గర ఉంటుంది, మనోడు ఒక్కడ రణబీర్ కపూర్ లాగా పక్కకు ఉంటాడు. జయకృష్ణ వైల్డ్ ఫైర్, అసలు అరిపిచ్చేసాడు, తగలెట్టేసాడు సార్ అన్నట్టుంది అది. అలాగే రాజీవ్ గారు నాకు శివానిది గారిది గుర్తొచ్చింది. మేడం సార్ మేడం అంతే. మేడం సార్ మేడం అంతే. రాజీవ్ గారిదా ఇది వేయచ్చు యాక్చువల్లీ. ఏది? రాజీవ్ గారు వెన్ హీ వాచ్డ్ కమ్ ఆన్ బేబీ సాంగ్ ఎట్ ద ఎండ్, అయ్యో అది 7G బృందావన్ కాలనీలో చంద్రమోహన్ గారు అయ్యో అని పెట్టుకుని పడుకుంటారు కదా, అది పెట్టచ్చు. అయ్యో ఆ పాట అంటే ఎంత పెద్ద జాబ్ ఏదో వస్తుంది అనుకుంటా హీరోకి ఫిలిం. సో అది చాలా మంది యూజ్ చేస్తారు. ఓకే. అసలు చంద్రమోహన్ గారు పర్ఫెక్ట్ ఫాదర్. అదే ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి. నువ్వేలో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది తరుణ్ గారితో. అంటే నువ్వు చూసుకుంటే వాళ్ళ యంగర్ వర్షన్సే వీళ్ళు, మౌలి గారి. అండ్ మన కంచి గారు అంటే ఒకదానికే అదే గుర్తొస్తుంది కంచిగారు అంటే. ఒకదానికే ఇలా పెడతారు ముఖం. అండ్ ఫైనల్గా మరి సాయి మార్తాండికి అదరు కొట్టేసేవా చింపేసేవా అనేది ఉంటుంది, ఏముందా? ఉంది కదా ఒకటి. ఉంటుంది ఎందుకుండదు, ఉంటుంది ఎందుకుండదు. అలా కాకుండా ఫన్నీగా ఏమి చెప్దాం, మరి సెల్ఫ్లా ఉంటుంది. మినిమం ఉంటుంది మళ్ళా ఏమైనా వస్తలేదు బ్రో. ఫన్నీగా ఏం చెప్పచ్చు? అలా అమ్మాయికి వెళ్ళి సైట్ కొట్టడం, పులిహోర కలుపుతుండు, అది ఉంటుంది. ఉందా? అలాంటిది ఏమైనా ఇవ్వచ్చు ఇప్పుడు. అదేగా తెలుగు ప్రేక్షకులతో పులిహోర కలిపేసాను నువ్వైతే ఇప్పుడు. అయ్యా ఇట్ వాస్ నైస్ బ్రో. అండ్ నైస్ టాకింగ్ టు యూ బ్రో. అసలు చాలా బాగా చేశారు. మీకు మంచి స్మైలింగ్ ఫేస్ ఉంది. థ్యాంక్ యూ మ్యాన్. వెరీ గుడ్ స్మైలింగ్ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏ మాటగా మాట లిటిల్ హార్ట్స్తో పెద్ద హార్ట్స్ అనేది కూడా గెలుచుకున్నావు. ఇలాగే మంచి మూవీస్ ఇస్తూ మా తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి. ఇంకా ఇలాంటి మూవీస్ రావాలని ఎవ్రీవన్ ఈస్ ఎక్స్పెక్టింగ్. అండ్ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేస్తున్నారు. అవును, ట్రూ. దట్ వాస్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పాలండి. ఇప్పుడు ఆపర్చునిటీ రాలేదు. ఓకే. నిన్న కూడా మర్చిపోయాను. మా అమ్మాయి టెక్స్ట్ చేశాడు, ఆడియన్స్కి కృతజ్ఞతలు చెప్పు అంటే అప్పటికప్పుడు మైక్లో మళ్ళీ చెప్పాను. బట్ తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నా సరే ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు. మెయిన్గా మౌలీకి ఆ గుడ్ విల్ ఉంది ఆడియన్స్లో. సో మౌలీ ఫాలోవర్స్ కానీ, మౌలీని ఇష్టపడే వాళ్ళు కానీ, వాళ్ళందరూ వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ 2 days వాడి వల్లే ఏమంటారు ఫిల్ అయ్యింది మొత్తం థియేటర్స్ అనేది నిండాయి. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and all the best, bro. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.